Hi, my dear civil aspirants. This is your Subbarao sir, Senior Civil Services Faculty Director and owner of Ashoka IAS Circle, Ashok Nagar X Road, Hyderabad. సో ఆప్షనల్లో చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి, ముఖ్యంగా కొత్త వాళ్ళకి, న్యూ కమర్స్, కొత్తగా ఈ సంవత్సరం సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళకి మనం ఇక్కడ ఏ ఆప్షనల్ ఎంచుకోవాలనేది కొంచెం వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుందన్నమాట. అయితే మనం ఇటీవల గమనించినట్లయితే ఎక్కువ మంది నేషనల్ వైజ్గా ఈ టాపర్స్ ఆంథ్రోపాలజీని ఆప్షనల్గా ఎంపిక చేసుకుంటున్నారు. దీన్ని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? ఎందుకు ఎక్కువ మంది ఆప్షనల్ ఆంథ్రోపాలజీనే తీసుకుంటున్నారు? ఎందుకు ఆంథ్రోపాలజీ ఈజ్ ద పాపులర్ ఆప్షనల్ అట్ నేషనల్ వైజ్? దీనికి కారణాలు ఏంటి అని చూస్తే, ఆంథ్రోపాలజీ ఏంటంటే ఇది కంపేర్ టు అదర్ ఆప్షనల్స్. ద ఫస్ట్ రీజన్ ఫర్ anthropology as a optional, the first reason is main cause is limited syllabus compared to other optionals. It's very limited syllabus. Second one is the plenty of material available. అంటే దీనికి మార్కెట్లో బాగా బుక్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని లిమిటెడ్ బుక్స్ చదివితే సరిపోతుంది, లిమిటెడ్ బుక్స్. అదేవిధంగా టాపర్స్ నోట్స్ మనకి బాగా అవైలబిలిటీ ఉంది. టాపర్స్ గతంలో మంచి ర్యాంకులు, టాప్ 1, టాప్ 2, టాప్ 3, ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్, టాప్ 10లో ఉన్న ర్యాంకర్స్ నోట్స్లో మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉందన్నమాట. వీటికి తర్వాత వీటి కోచింగ్ ఫెసిలిటీస్ కూడా బాగా అందుబాటులో ఉంది. కోచింగ్ ఫెసిలిటీ ఢిల్లీలో కానీ, మన హైదరాబాద్లో కానీ, ఇప్పుడు మా దగ్గర అయినా సరే ఆంథ్రోపాలజీ కోచింగ్ అవైలబిలిటీ ఉందన్నమాట, కోచింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఏంటంటే దీనికి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. బాగా హెవీగా దీన్ని టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు అందరూ. అన్నింటికి మించి మెయిన్ ఏంటంటే ఇది ఒక స్టాటిక్ సిలబస్. దీంట్లో మనకి డైనమిక్ సిలబస్ ఏమి ఉండదు. డైనమిక్ సిలబస్ స్టాటిక్ సిలబస్ అంటే ఇది ఎప్పటి నుంచో ఒకే, దీంట్లో ఏం పెద్ద చేంజెస్ ఉండవు సిలబస్లో. అంటే మనం సబ్జెక్ట్లో కూడా చేంజెస్ ఏం రావు అనమాట. మనం ఒక్కసారి చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు సరిపోతుంది, ఎన్నిసార్లు ఏం రాయొచ్చు. నాట్ డైనమిక్ సిలబస్ అనమాట. డైనమిక్ సిలబస్ అంటే ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, PSIR, సోషియాలజీ, ఎకనామిక్స్, ఇలా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం చేంజ్ అవుతున్నటువంటి ఆ కరెంట్ ఓరియంటెడ్ టాపిక్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది వీటిల్లో, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ వీటిల్లో. బట్ నాట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో నో డైనమిక్ సిలబస్, నో డైనమిక్ చేంజెస్ అన్నమాట. కాబట్టి స్టాటిక్ సిలబస్ కాబట్టి ఇది లిమిటెడ్గా ఉంటుంది, చదవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎనీవన్ కెన్ ఈజీలీ అండర్స్టాండింగ్ ద సిలబస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ద క్వశ్చన్స్ ఆర్ వెరీ డైరెక్ట్లీ, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఇన్ డైరెక్ట్ ఫార్మ్ అన్నమాట. డైరెక్ట్గా వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. కొంచెం మనకి పేపర్ 1లో మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ కొంచెం ఈ సైన్స్ టెర్మినాలజీ కొంత తగులుతుంది మనకి.
ఈ జెనెటిక్స్ కానీ ఈ స్టెమ్ సెల్స్ ఇలాంటి సంబంధించి ఈ జెనెటిక్స్ లాంటివి కొంచెం సైన్స్ బయాలజీకి సంబంధించినవి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద సిలబస్ ఏంటంటే ఆర్ట్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అందుకే ఈ దీన్ని ఎంఏ ఆంథ్రోపాలజీలో పెడతారు. ఎంఏ ఆంథ్రోపాలజీ అంటారు మనకి ఇక్కడ డిగ్రీ. దీనికి మాస్టర్ డిగ్రీ మనకి ఆంథ్రోపాలజీలో ఎంఏలో ఇస్తారు, అంటే ఆర్ట్స్ అనే అర్థం అన్నమాట. సో కాబట్టి ఎక్కువ మంది ఈ ఆప్షన్లు ఎందుకు ఎంచుకుంటారు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆంథ్రోపాలజీని ఎందుకు ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా దీనికి బుక్స్ బాగా అందుబాటులో ఉన్నాయి, కోచింగ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. సో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కూడా కోచింగ్ దొరుకుతుంది మా దగ్గర అయితే. అదేవిధంగా మనకి టెస్టులు కండక్ట్ చేస్తారు దీంట్లో. లిమిటెడ్ సిలబస్, టాపర్స్ నోట్స్లు ఉంటాయి మనకు అందుబాటులో. అదేవిధంగా నోట్స్ మేకింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో కరెంట్ సిలబస్ ఏమి ఉండదు కాబట్టి, అంత స్టాటిక్ సిలబసే కాబట్టి మనం ఈజీగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అనమాట. కాబట్టి అందుకే ఎక్కువ మంది టాపర్స్ ఆంథ్రోపాలజీనే మెయిన్ ఆప్షన్లుగా తీసుకుంటారు. సో కాబట్టి మీకు అనుకూలంగా ఉన్న మీరు ఎవరైనా ఆప్షన్లు తీసుకోవాలంటే సిలబస్ ఒకసారి చూడండి, క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. మీరు సిలబస్ మీకు అర్థమవుతుందా, క్వశ్చన్ పేపర్స్ మీకు అర్థమవుతున్నాయా, మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు రాయగలుగుతారా అనే ఒక ఐడియా ఉండాలి మీకు. తర్వాత ఇంకా మీరు ఇది కూడా డిసైడ్ చేసుకోలేకపోతే మా లాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో మేము ఇక్కడ ఆంథ్రోపాలజీ బైలింగ్వల్గా మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లోనూ మీకు ఆంథ్రోపాలజీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఆంథ్రోపాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షనల్ అనమాట ప్రజెంట్. ఓకే, ఇలాంటి స్టాటిక్ ఆప్షన్స్ ఇంకేం ఉన్నాయి, ఈ ఆంథ్రోపాలజీని మించినవి ఇంకొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.